ఇక్కడ హైదరాబాద్ లో అల్వాల్లో మేము సర్వే చేసిన దాన్ని బట్టి కొంతమంది పిల్లలు స్కూల్కే వెళ్ళట్లేదని తెలిసింది. సో మేము ఈ ఏరియా అంతా ఒకసారి విజిట్ చేయడానికని వచ్చాము. మేము ఆర్గనైజేషన్ డైరెక్టర్ మ్యామ్ సునీత అండ్ రిమైనింగ్ స్టాఫ్ ఆల్సో. సో పిల్లలు వీళ్ళందరినీ చూసాం ఇప్పుడే. ఇట్రా అమ్మా, నీ పేరేంటి నాన్న? స్కూల్కి వెళ్తున్నావా? ఎంతవరకు చదువుకున్నా? ఎందుకు వెళ్ళట్లే మా స్కూల్కి? ఎందుకు? మీ మమ్మీ ఎక్కడ ఉంటారు? మీ హౌస్ ఎక్కడ? భవ్య మదర్ మీరేనా? మేడం. ఎందుకు పాపని స్కూల్కి పంపించట్లేదు? ఇంట్లో పరిస్థితులు కొద్దిగా బాగాలేదని పంపించారు. అంటే హస్బెండ్ ఆయన ఇక్కడ ఉన్నారు యాక్చువల్లీ, అందుకు పంపించట్లేదు మేడం. ఇంట్లో గడవక ఇద్దరు హస్బెండ్ మీ దగ్గర ఉండరు? ఉండరు. మరి మీరు ఇంట్లో ఎలా గడుస్తుంది? నేను వంట చేయడానికి వెళ్తాను మేడం. వంట చేస్తారు మీరు? అంటే వేరే వాళ్ళ ఇంట్లో? వేరే వాళ్ళు. ఎంత వస్తుంది మంత్లీ? 7. ఇద్దరు ఆడపిల్లలు, మీరు ఒక్కరే? నేను ఇంక మీకు వెనక ముందు చూసేవాళ్ళు కానీ ఏం లేదు? సరే, అయితే మీ పాపకి మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాం, మరి స్కూల్ పంపిస్తారా? పంపిస్తాను మేడం. డైలీ నేను సపోర్ట్ పంపించాలి. చేస్తానంటే పంపిస్తాను మేడం. పంపిస్తారా? అంతకన్నా ఆనందం మేడం. పిల్లలు చదువు తర్వాతే కదా ఏదైనా. UHS 369 ఇలాంటి పిల్లలందరికీ ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. సో ఇంకెవరైనా స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి ఒక ఆడపిల్లలకి ఫ్యూచర్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ స్పాన్సర్షిప్ హియర్. United Helping Hands 369, Hyderabad, Visakhapatnam.